కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కి టైటిల్ ని లాక్ చేసిన అనిల్ రావిపూడి. చాలా వెరైటీగా ఉందిగా. అనిల్ రావిపూడి సినిమాల టైటిల్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. ఈసారి కూడా అలాంటి టైటిల్ నే ఫిక్స్ చేసినట్టు సమాచారం. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అదిరిపోద్ది సంక్రాంతి అనే టైటిల్ ని అనుకుంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ఒక వీడియో ద్వారా ప్రకటించబోతున్నారట. అంతేకాకుండా పూజా కార్యక్రమాలు కూడా వచ్చే నెలలోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి మల్టీస్టారర్లో మరో హీరోయిన్ ఎవరంటే వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో క్రేజీ సినిమా. ఇప్పుడు వీళ్ల కాంబినేషన్లో 5వ సినిమా రాబోతుంది. ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా కీలక పాత్ర పోషించబోతున్నాడు. రీసెంట్ గానే అనిల్ రావిపూడి హీరోయిన్స్ ని కూడా సెట్ చేశాడు. వెంకటేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటించగా, కళ్యాణ్ రామ్ కి జోడీగా కృతి శెట్టి నటించింది. అయితే నేడు శ్రీ రామనవమి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే, తన బావమరిది కళ్యాణ్ రామ్ దూకుడు కారణంగా వెంకటేష్ కి ఎదురయ్యే సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఒక్క విషయాన్ని బాగా గమనించాలి. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి వెంకటేష్తో 4 సినిమాలు చేస్తే, అందులో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మాత్రమే సోలో సినిమాగా చెప్పుకోవచ్చు. మిగిలిన సినిమాలన్నీ మల్టీ స్టారర్ సినిమాలుగానే తెరకెక్కాయి. మన శంకర వరప్రసాద్ గారు లో అయితే కేవలం స్పెషల్ రోల్లో మాత్రమే కనిపించాడు. ఈసారన్నా సోలో సినిమా తీస్తాడని అనుకుంటే, ఇప్పుడు కూడా మల్టీ స్టారర్ చిత్రమే చేస్తున్నాడు. మరి ఫలితం పరంగా గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేసిన మ్యాజిక్ ని రీక్రియేట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది.